కూడా మా ఫ్లెక్సీలో మీరు రాకపోయినా మా ఫ్లెక్సీలో అదే ఉంది, మీరు తీసేయలే. నేను తెలంగాణ మజ్దూర్ యూనియన్కు వీరాభిమాని అయినా నేను ఏం చేసిన అంటే మా లక్ష్మీపతి అనే సెక్రటరీ ఉండే, ఇప్పటికి కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఉండాలి, బీసీ బిడ్డ ఎదగాలంటే ఒకటే చెప్పిన. నేను ఈ యూనియన్ అడిషనల్ సెక్రటరీని, నా ఫోటో కూడా ఉంటుంది. కానీ నేను బీసీ అయితేనే నాకు ఉద్యోగం వచ్చినాక నీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వచ్చింది. ఫస్ట్ నా యూనియన్ బీసీ కాబట్టి నేను బీసీ బిడ్డను కాబట్టి మా ఫోటోలు మొత్తం గోడ కాడికిడికి వేసినాం. ఇప్పుడు మొన్న వేయాలంటే ఏమి ఇస్తలేదు. మరి కరీంనగర్లో ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళని వేసిరు, మాదెందుకు వేయనియరు? మేము మీ హిందువులం రాములవారి గుడి కట్టుకోవాలనుకుంటున్నాము, అది ఉన్నది, కట్టుకున్నాం. 100 డిపోలలో ఎక్కడ లేదు, రాములవారి గుడి లేదు, కానీ జనగాంలో ఉన్నది. జనగాంలో ఒక ఉద్యోగం పోతే వాడు ఒక ఎస్టీ పిల్ల లంబడి పిల్లగాడైతే తెల్లరంగా 5 గంటలకు వచ్చి 4 గంటల దాకా పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కినా కానీ పక్కన జరగకుండా నిలబడ్డాం. కలవస్తే వాడి ఉద్యోగం వచ్చింది. మీటింగ్ పోతామంటే సాటుకు పోతాడు, సందులో పడిపోతే ఏడెత్తది, రమ్మంటే రావాలి. ఒక వ్యక్తిని గెలవాలి. నాకు ఎందుకు లేట్ అయిందో మీకు తెలుసా? నీ పొద్దుగాల 5 గంటలకు లేచిన, అంతకు 3:30కి లేచి అనుకుంటాను ఎంతమంది వస్తారో ఏందో నా బీసీ బిడ్డలు. వీడికి వచ్చి మాట్లాడతాం, నిరంజన్ సార్ చెప్పినట్టు మస్తు మాట్లాడతాం. కానీ మనం ఏం చేయాలో తెలుసా? పక్కోని తట్టి లేపాలి. నేను ఒక 20 మంది సర్పంచ్లను గెలిపించిన, ఇది మీరు నమ్ముతారా? 20 మంది సర్పంచ్లను, 7 మండలాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. 7 మండలాల్లో 20 మంది సర్పంచ్లకు ఆ అన్న నిజామాబాద్ అన్న చెప్పినట్టు నేను సపోర్ట్ ఇచ్చి గెలిపించిన. అది ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిపిస్తే నేను అటుపోతే ఈ బీసీ ఉద్యోగుల మీటింగ్ అవుతుందని స్పెషల్ ఆఫ్ క్యాన్సర్ స్పెషల్ ఆఫ్ చేసి ఇడికి వచ్చిన. అది రేవంత్ రెడ్డి అన్న ఏం చేసిండు? మన మీటింగ్కు ధర్నా ఉన్నదంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఇల్లు దిగ్బంధం చేస్తే ఆ ఇంటెంత సందులో బుల్లెట్ మీద వచ్చిండు. మరి ఇప్పుడు కనబడతలేదా నీ బుల్లెట్ ఎక్కడ నువ్వేం చేస్తాను? నేను కూడా కాంగ్రెస్ అని తిరుగుతానా? కానీ చేయాల్సింది బుల్లెట్ మీద తిరిగి వచ్చి ముఖ్యమంత్రి కాదు. మా ఆర్టీసీ బీసీ ఉద్యోగులు అంతా గరీబోళ్ళు, కోటీశ్వర్లు ఎవరు రావడానికి ఆర్టీసీ ఉద్యోగానికి. నేను దయచేసి మీకు దండం పెట్టి చెప్తానా, కోటీశ్వర్లు హైదరాబాద్ ఉన్న కోటీశ్వర్లు ఎస్ఐ ఉద్యోగం ఇస్తే రాకపోతే 5.5 ఒక ఇంచు తగ్గిస్తే డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు ఇస్తే అప్పుడు ఉద్యోగాలకు వచ్చారు. అది తెలుసా మీకు? హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఉద్యోగం కేరియర్, కానీ నిరుపేద బీసీ బిడ్డలే ఉద్యోగాలకు వస్తారు. సగం మనం ఉన్నాం, మన వాటా మనకి ఏమంటే ఈ పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ అని చెప్పుకుంటుండే. మరి ఎస్టీలకు డిపోల గ్రీవెన్సీలను ఇచ్చింది ఎవరు? మరి నువ్వెందుకు ఇస్తావు బీసీలకు? దయచేసి నేను ఒక తెలంగాణలో నేనున్న ఆ రోజు తెలంగాణ భవన్ ఢిల్లీలో ఉండి అది తెలంగాణ రాష్ట్రావతరణానికి నేను అల్లనే ఉన్నా. మరి అల్లున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? మేము కొట్లాడితే ఆంధ్రలో గవర్నమెంట్ లో విలీనమైంది, జగన్ చేసింది. మరి నువ్వేం చేస్తలేవు. కేసీఆర్ అంటే చచ్చిపోయింది, అయిపోయింది. మరి నువ్వు పట్టుకున్నావు కదా, తెలంగాణలో కొట్లాడినావు కదా. ఒక బీసీ మంత్రి అయ్యి ఉండి బి రాయలే గారు వచ్చి పొన్నం ప్రభాకర్ దగ్గరికి నిరంజన్ సార్ ఆధ్వర్యంలో పోయి మేము అడిగిన లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే నువ్వు కళాభవన్లో మీటింగ్ పెట్టావు, గ్రీవెన్స్ చేయవు. మరి రాజీనామా చేయి. నా బీసీ బిడ్డ అయినా నేను చెప్తున్నా, దయచేసి మీరు మా బీసీ సమస్యలు పరిష్కరించండి. లేకపోతే బీసీ భవన్ ముందు కాదు సచివాలయం ముట్టడి చేస్తాం. మా జాజులన్న పవన్ అన్న అందరు కలవాలి, అందరూ ఆర్టిస్ట్ కూడా వస్తాడు. నేను పోయి ఇంటి పోయి తీసుకొస్తా. సచివాలయం ముట్టడి చేసి మన హక్కుల సాధన కోసం ముందుండాలి. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము పనిచేసేది కాదు, పని చేయించాలి. ఒక్కరిని తీసుకురావాలంటే 1 గంట పడుతుంది. రారా నాయన, మాటలేమో చూడాలి, పని చేయడానికి చేత కాదు. పని చేయని మనుషులు దయచేసి దండం పెట్టన సలహాదారులు ఉండండి. ప్రతి డిపోకు మీ సలహాలతోటి పనిచేసేవాడు ముందు పోతాడు. కాబట్టి పనిచేసే కమిటీ ఉండాలి. మరియు అందరూ మా బండి సీనైనా కూడా ఊగా ఫోన్ చేసేది నాకు ఉన్నాడు అన్నని కూడా ఈ అన్న అందరు కలిసి మన డిపోలు కానీ మన రాష్ట్ర పార్టీలో పనిచేయండి, పనిచేసే వాళ్ళు ఉండండి. దయచేసి అందరికి దండం పెట్టి చెప్తాను.